సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఏపీ రాజకీయాలు హస్తన కేంద్రంగా జరుగుతున్నాయా? ఇవాళ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనుండడంతో ఏం జరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. రేపు ఉదయం ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా షాతో భేటీ కానున్నారు. మరోవైపు జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. 2 రోజుల ఢిల్లీ టూర్ ఖాయమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రధాని మోడీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అయితే రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అభివృద్ధిపై ప్రధానితో చర్చించనున్నారు. ఇక ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రం పోలవరం కోసం ఖర్చు చేస్తే కేంద్రం రియంబర్స్ చేస్తుందని తాజాగా కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ సమావేశం కానున్నారు. ఈ నెల 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కేంద్రం నుంచి నిధుల అంశంతో పాటుగా పరిష్కారం కావాల్సిన పలు అంశాలపైన కేంద్ర మంత్రులతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీ వేదికగా ఏపీలో పొత్తులపైన కీలక మంత్రాంగం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరటంపైన దాదాపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందులో భాగంగా టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా పరిణామం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల సమరశంఖం పూరించిన సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.